హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. ప్రస్తుతానికి ప్రభాస్ మాత్రం కల్కి సక్సెస్తో ఎంజాయ్లో ఉంటే అభిమానులు కూడా 1000 కోట్ల క్లబ్లో కల్కి చేరడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అండ్ అలాంటి అభిమానుల కోసం ఇంకొక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చేసాను. అసలు విషయం ఏంటంటే, మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా రాబోతోంది. అండ్ ఈ రాజా సాబ్ సినిమాకి సంబంధించి ఇటీవల ప్రభాస్ గారి పుట్టినరోజుకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. దాంతో లుంగీ కట్టుకున్నటువంటి ప్రభాస్ పక్క ఒక మాస్ గెటప్లో కనపడుతున్నాడు. అంతేకాదు, చాలామంది ఇలాంటి లుక్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ లుంగీ కట్టుకున్నటువంటి ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు మరి మారుతి దర్శకత్వంలో అని కూడా అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతిని అడిగినప్పుడు మారుతి మాత్రం చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, అసలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మీరు ప్రభాస్ గురించి ఎదురు చూస్తున్నారో అన్నీ పుష్కలంగా ఉంటాయి. మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఏది ఉన్నా కూడా ఒక 2% ఎక్కువగానే ఉంటుంది తప్ప మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా రాజాసాబ్ని మేము తెరకెక్కిస్తున్నాను అని చెప్పడంతో అభిమానులకు నిజంగా ఇది పూర్తిగా ఒక బుజ్జిగాడు స్టైల్లో అల్టిమేట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని ఇప్పుడే ప్రస్తుతానికి అంచనాకి రావటం జరుగుతుంది. అయితే ఇటీవల ట్విట్టర్ ద్వారా ఇంకొక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. దానిలో పూర్తిగా రిచ్ అండ్ స్టైలిష్ గెటప్లో మన ప్రభాస్ కనపడడం జరుగుతుంది. అండ్ కొన్ని రోజుల క్రితం పూర్తి గల్లలుంగి వేసుకుని ఒక మాస్ గెటప్లో కూడా మనం ప్రభాస్ని చూసాం. మరి ఆ గెటప్కి ఈ గెటప్కి ఏమైనా తేడా ఉందా, లేక ఏదైనా ఒక పాటలో ఒక స్టిల్ని తీసి రాజాసాబ్లోంచి అభిమానుల కోసం ఇలా మారుతి గారు డిజైన్ చేశారా అనేది కూడా అభిమానులు అనుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కల్కి సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రభాస్ కానివ్వండి, ప్రభాస్ అభిమానులు కానివ్వండి, ఇప్పుడు రాజాసాబ్ కనుక సడన్గా వస్తే ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఎంటర్టైన్మెంట్ విషయానికి చూసుకున్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభిమానులకు ఎలాంటి ప్రభాస్ చిత్రాలు కావాలి అని అనుకుంటున్నారో అలాంటి చిత్రాన్ని మాత్రమే మేము తీయబోతున్నాం తప్ప ఇందులో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కానీ, లేకపోతే ఎవరికి బోరింగ్ వచ్చే సన్నివేశాలు కానీ ఏమాత్రం ఉండవు. ఎలాంటి కామెడీనైతే, ఎలాంటి మాస్ ఎలివేషన్స్ కోసమైతే మీరు ప్రభాస్ సినిమాలు చూస్తారో అలాంటి ఎలివేషన్స్ ఇందులో చాలా ఉన్నాయి. అండ్ నేను ప్రస్తుతానికి తొలిసారిగా ప్రభాస్ని దర్శకత్వం వహిస్తున్నప్పటికీ దాదాపు ఈ రాజాసాబ్ చిత్రానికి సంబంధించి 2.5 సంవత్సరాల నుంచి నేను దీన్ని వర్కౌట్ చేస్తున్నాను. ఈ కథ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉంటుంది. ఇది నచ్చడంతోనే ప్రభాస్ అభిమానులకి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అని మారుతి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ ట్విట్టర్ ద్వారా పంచుకోవడంతో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా దర్శకుడు మారుతి చెప్పడం జరిగింది. చాలా చిన్న చిన్న చిత్రాలని, అంటే బస్ స్టాప్ లాంటి చిత్రాన్ని కానీ, లేకపోతే ఎంత చిన్న చిత్రం తీసుకున్నా కానీ కేవలం 3 కోట్లలో 4 కోట్లలో చిత్రాన్ని పూర్తి చేసి మంచి సక్సెస్లో ఉన్నటువంటి మారుతి ప్రేమ కథా చిత్రం లాంటి చిత్రాన్ని కూడా మనం చూసాము. అంటే భలే భలే మొగాడివో లాంటి చిత్రాన్ని కూడా మనం చూసాము. చాలా తక్కువ బడ్జెట్లో మారుతి తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్లు కొట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అండ్ బస్ స్టాప్ లాంటి సినిమాని చాలామంది నెగిటివ్ కామెంట్స్ రాసి చాలామంది అన్వాంటెడ్ రివ్యూలు కూడా యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కసారి దాదాపు 30 మంది కొత్త ఆర్టిస్టులతో తీసినటువంటి బస్ స్టాప్ కేవలం 3 కోట్లతో సినిమా తీస్తే 16 కోట్ల రూపాయలు సంపాదించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంతేకాదు, పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ఉన్నటువంటి భలే భలే మొగాడి వాయిస్ చిత్రం ఇప్పుడు నానికి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్గా ఉన్నట్టు కూడా అభిమానులు ప్రతిసారి ఆ సినిమాని చూసినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి డిఫరెంట్ కామెడీ చిత్రాలు ఎక్కువగా ప్రభాస్ చేయలేడు. అప్పట్లో
బుజ్జిగాడు లాంటి చిత్రం మాత్రమే చేయటం జరిగింది. అండ్ అది కూడా ఒక డిఫరెంట్ యాక్షన్ కామెడీ జైనర్లో తీసుకోవచ్చు. అలాంటి మాస్ ఎలివేషన్స్తోనే ప్రభాస్ అభిమానులకి ఒక డిఫరెంట్ విజువల్ ట్రీట్ ఇవ్వాలని మారుతి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ 2 పోస్టర్లు ఏవైతే ట్విట్టర్లో అఫీషియల్గా దర్శకుడు మారుతి రిలీజ్ చేశాడో ఎక్స్పెక్టేషన్స్ కూడా అద్భుతంగా పెరిగిపోయాయని చెప్పొచ్చు. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, అయితే 100 కోట్లు అనేది మారుతికి చాలా ఎక్కువగా భావిస్తున్నారు. ఎందుకంటే ద హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా ఆల్రెడీ రికార్డుకి ఎక్కినటువంటి ప్రభాస్ రెమ్యునరేషనే 100 కోట్లు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక చిత్రానికి 100 కోట్లు తీసుకుంటున్నారంటే అది మారుతికి చాలా గొప్ప విషయం, కానీ ప్రభాస్కి మాత్రం కాదు. అసలు విషయానికి వస్తే ఇప్పుడు వకీల్ సాబ్ ఎంత గొప్ప హిట్ అంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో వకీల్ సాబ్ ఎంత గొప్ప హిట్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కెరియర్ని ఎంత గొప్పగా నిలబెట్టిందో, ఇప్పుడు రాజా సాబ్ కూడా అంతే గొప్పగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక గొప్ప హిట్గా నిలుస్తుంది. సడన్గా ప్రభాస్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి మాట ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు టికెట్ ధరల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టెక్నికల్ విషయాల్లో కూడా చాలామంది ప్రభాస్ గారి అభిమానులతో సహా చాలామంది ఈ విషయాలన్నిటినీ ట్విట్టర్ ద్వారా పంచుకొని పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో రాజాసాబ్ షూటింగ్లో ఉన్నప్పుడే టికెట్ ధరల గురించి పవన్ కళ్యాణ్ గారితో సెలబ్రిటీలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అందుకే వకీల్ సాబ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు.